Hi Andy, I'm Govindra Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And we are the official admission partner from topmost medical universities in Russia, like top Russian National Research Medical University, AIMS Chuan, and Premier Federal Medical University, Forest and Kazan Federal. You have any admissions, direct university admissions, you can contact below WhatsApp number from AP and Telangana students, and with very low processing charges. And you can go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You get the full knowledge about if any doubts are regarding the MBBS abroad course. Just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You get the full knowledge about all the countries, all the information in Telugu. Okay, and so today's topic was sir, what are the eligibility requirements for MBBS in abroad 2021 for Russia? సో రష్యా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ 2021లో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మన మెడికల్ సీట్ రావాలంటే నీట్ అనేది కంపల్సరీగా గుడ్ స్కోర్ చేయాలి, అంటే బేస్డ్ ఆన్ మనకి కావాల్సిన కాలేజీని బట్టి మార్క్స్ రావాలి. అలానే రష్యాలో కూడా కొన్ని యూనివర్సిటీస్కి కొన్ని ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి రష్యాలో 4 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఒక్కొక్క మెడికల్ 4 types మీన్స్ ఒకటోసరికి ఫస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, రెండోసరికి సెకండ్ టైప్ వచ్చేసరికి ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్, థర్డ్ వచ్చేసరికి స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్, ఫోర్త్ వచ్చేసరికి మెడికల్ అకాడమీస్. సో ఈ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. దిస్ ఆర్ ద రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అన్ని ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటాయి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అన్ని. ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, సో ఇవి వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ కన్సర్న్ అథారిటీలో ఉంటాయి. మెడికల్ అకాడమీస్ అంటే లోకల్ నార్మల్గా. సో కాబట్టి ఇలా 4 types ఆఫ్ రష్యాలో 4 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ మొత్తం డివైడ్ చేస్తుంటారు. ఫస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసరికి ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్, థర్డ్ వచ్చేసరికి స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్, ఫోర్త్ వచ్చేసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ మెడికల్ అకాడమీస్. సో మనకు వచ్చేసరికి ఫస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్ వచ్చేసరికి సుపీరియర్ క్వాలిటీ అంటే ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఫుల్ ఎక్సలెంట్ టాప్ మోస్ట్ వరల్డ్ ర్యాంకింగ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి అవన్నీ. అండ్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఇంకా ఇంకోసరికి ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఫండ్స్ రిక్వైర్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఫస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్కి ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్లేస్ అనమాట. దీస్ ఆర్ ద ఎక్సలెంట్ మెడికల్ యూనివర్సిటీస్. ఇదర్ ఫండ్స్ ఆర్ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చ్ ఓరియంటేషన్ ఆర్ రీసెర్చ్ అవుట్పుట్ ఆర్ ఎంసీ ఎలిజిబిలిటీ వాట్ ఆర్ డిఫరెంట్ క్రైటీరియాస్ తీసుకున్నాం. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడానికి కానీ ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండోసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఫెడరల్ యూనివర్సిటీస్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే హైయర్ అథారిటీస్ అంటే ఫెడరల్ ఈ దాని సపరేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ రెండు యూనివర్సిటీస్కి. మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అండర్ ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటాయి అనమాట ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ. ఎవరైనా అడ్మిషన్ రిక్వైర్మెంట్ కావాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ ఫెడరల్ మెడికల్ ఈ రెండు యూనివర్సిటీస్లో ఈ 2 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ లేకపోతే టీచింగ్ మెథడాలజీస్ కానీ లేకపోతే రీసెర్చ్ ఓరియంటేషన్ కానీ లేకపోతే రిమైనింగ్ ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రీసెర్చ్, సెకండ్ వచ్చేసరికి ఫెడరల్. అండ్ స్టేట్ కానీ అకాడమీస్ కానీ వచ్చేసరికి కొంచెం స్టాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఈ 2 యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఫెడరల్ టైప్ కానీ లేకపోతే రీసెర్చ్ టైప్ మెడికల్ యూనివర్సిటీతో పోల్చుకుంటే కొంచెం స్టాండర్డ్స్ అనేవి బిలో లెవెల్లో ఉంటాయి. అండ్ మెడికల్ అకాడమీస్ వచ్చేసరికి ఇంకా చాలా తక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఒక్కొక్క ఈ 4 typesకి 4 types ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఒకటోసరికి ఈ 4 మనం ఏదైనా ఒక MBBS అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు రష్యాలో నీట్ అనేది మ్యాండేట్గా ఉంటుంది కంపల్సరీగా. సో నీట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో అది ఈ ఇయర్ వరకు ఉన్న ప్రజెంట్ ఉన్న అప్డేట్స్. ఆ నీట్ అనేది కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి వితౌట్ నీట్తో కూడా తీసుకుంటే బట్ ఫర్దర్గా ఒక అఫిడవిట్ తీసుకొని ఫర్దర్గా కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అవ్వాలంటే సెకండ్ ఇయర్ ప్రమోట్ అవ్వాలంటే నీట్ అనేది కంపల్సరీగా మ్యాండేట్ చేస్తారు. అంటే ఈ ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ కంపల్సరీగా నీట్ క్వాలిఫై అవ్వాలి. సో దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్. అదే స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ మెడికల్ అకాడమీస్ వచ్చేసరికి మనకి కొంత ప్రొవిజన్ ఇస్తుంది నెక్స్ట్ ఇయర్ అయినా పాస్ అవ్వచ్చు అని. సో మనము బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఏంటి ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ మెడికల్ ఈ 2 types మనం సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. నీట్లో ఇంత స్కోర్ రావాలని ఏమి ఉండదండి. నీట్లో 300 రావాలి, 400, 500 అలా ఏమి ఉండదు. బట్ మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసరికి నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. మంచి స్కోర్ వస్తే ఇంకా మనకి బెటర్ పొజిషన్స్ కానీ బెటర్గా మనకి బాగుంటుంది. బట్ ఇంత స్కోర్ రావాలని మాత్రం ఎక్కడ ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వట్లేదు. జస్ట్ అయితే నీట్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. అండ్
పీసీబీ అంటే ఇంటర్మీడియట్ స్కోర్లో వచ్చేసరికి పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్లో అగ్రిగేట్ 50% 70 to 80% అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీ, ఈ ఫెడరల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ తర్వాత వచ్చేసరికి స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ అకాడమీస్ కానీ మినిమం 50% పీసీబీ ఉండాలి. అండ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ వరకు హయ్యర్ పీసీబీ 70% 80% అడుగుతారు. ఫెడరల్ వచ్చేసరికి 50 to 70% అడుగుతారు పీసీబీ స్కోర్. వాటిలో డిఫరెన్స్ బట్ నీట్ స్కోర్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి 50% నీట్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో ఇంత స్కోర్ రావాలని ఎక్కడ లేదు. అండ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ ఫెడరల్ యూనివర్సిటీలో స్కైప్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి స్కైప్ ఇంటర్వ్యూ కానీ లేదా రిటర్న్ ఎగ్జామ్ కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లేదా స్కైప్ ఇంటర్వ్యూ బయాలజీ కెమిస్ట్రీ మీద కండక్ట్ చేస్తారు. సో నీట్లో నీట్ అయితే ఈ 4 యూనివర్సిటీస్కి అంటే మినిమం ఫస్ట్ మనం ఫెడరల్ కానీ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ మనం ప్రమోట్ చేద్దాం, మనకి బెస్ట్గా ఉంటాయి కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా వస్తే రేట్కి వచ్చేసరికి నీట్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఇంత స్కోర్ రావాలని లేదు, ఎక్కువ స్కోర్ వస్తే ది బెస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి పీసీబీ స్కోర్ వచ్చేసరికి మినిమం 50 to 70 to 80% బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. ఫెడరల్ యూనివర్సిటీలో కూడా 4-5 ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, రీసెర్చ్లో కూడా 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి దానికి సంబంధించి బేసిక్ మినిమం అయితే 50% to 70% పీసీబీ ఉండాలి. నీట్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. దీస్ ఆర్ ద మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట. ఇంకా స్కైప్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు బయాలజీ కెమిస్ట్రీ మీద. దానికి సంబంధించి కూడా మనం దానికి సంబంధించి ముందుగానే ప్రిపరేషన్ ఇస్తారు. ఎందుకంటే ఇట్లా ఈ సబ్జెక్ట్ ఎంత అని మనకు ముందుగానే చెప్తారనమాట. సో ఈ సబ్జెక్ట్ అంటే ఎంత ఏ సబ్జెక్ట్స్ మనకి లాస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు దానికి సంబంధించి గైడెన్స్ కూడా ఇస్తాం. సో స్కైప్ ఇంటర్వ్యూస్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదర్ గో ఫర్ ఫెడరల్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ మెడికల్ అకాడమీస్లో ప్రొఫెషన్స్ అంటే బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా మీకు 2 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే ఇది స్టేటస్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ స్టేటస్ అనమాట. ఫెడరల్ కానీ రీసెర్చ్ కానీ అదేసరికి బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ అనేది అండ్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం అనేది డిపెండ్స్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి. మాక్సిమం రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ ఫెడరల్ యూనివర్సిటీలో ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం 6 years ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ 50% ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years 3 years లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. మెడికల్ అకాడమీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 1 year మాత్రం ఇంగ్లీష్ ఉంటుంది ఫస్ట్, రిమైనింగ్ 5 years అలా బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్ కావాలి 6 years అనుకుంటే వితౌట్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోకుండా either go for రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ ఫుల్ there is no doubt at all ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. సో ఎక్సలెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ దాంతో ఫెడరల్ కూడా సేమ్ లైక్ దట్. సో ఎప్పుడైనా మనము రష్యాలో వెళ్ళాలన్నప్పుడు ఈ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ కానీ మెడికల్ అకాడమీస్కి వెళ్ళే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ మెడికల్ అకాడమీస్ వచ్చేసరికి బైలింగ్వల్ మెడికల్ 3 years ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 3 years బైలింగ్వల్ అంటే 3 years లోకల్ లాంగ్వేజ్లో రిటర్నింగ్ లెసనింగ్ కానీ రైటింగ్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసరికి లెక్చర్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ ఉంటాయి. సో కాబట్టి సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ. మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి అది ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ బేస్డ్ ఆన్ యూనివర్సిటీ. అంటే నేను యావరేజ్ చెప్పాను మినిమం 50 to 70% పీసీబీ నీట్ ఈజ్ క్వాలిఫై అవ్వాలనేది, నీట్ మ్యాండేట్గా క్వాలిఫై అవ్వాలని. బట్ మరి ఫర్దర్గా మన ఆఫీస్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఫర్దర్గా ఏ యూనివర్సిటీ సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ బట్టి దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్దర్గా ఫుల్ ప్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.